వెల్కమ్స్ టు అవర్ అడ్వకేట్స్ లీగల్ టీమ్. మై డియర్ లా ఫ్రెండ్స్, ఈరోజు లెర్న్ మెడికల్ వర్డ్స్ ఇంగ్లీష్ అండ్ తెలుగుని నేర్చుకుందాం. ద ఫస్ట్ వర్డ్ ఈజ్ జా, అంటే దవడ లేదా దవడ ఎముక లేదా దవడ పన్ను లేదా క్రింది దవడ ఎముక లేదా పై దవడ ఎముక. దీన్నే మనము జాగా పిలుస్తాం. ద నెక్స్ట్ వర్డ్ ఈజ్ జార్గాన్. జార్గాన్ అంటే పరిభాష లేదా ఒక వృత్తికి ఒక సంఘానికి మాత్రమే అర్థమయ్యే పదాలతో కూడిన భాషగా చెప్పవచ్చు. ఇంకో విధంగా చెప్పాలంటే అస్వస్థతమైన మాటలుగా చెప్పవచ్చు. ద నెక్స్ట్ వర్డ్ ఈజ్ జాక్టిటేషన్. జాక్టిటేషన్ మీన్స్ అస్థిమితము, అస్థిమితముగా పిలుస్తాం. అంటే కండరములు అదురుట. ద నెక్స్ట్ వర్డ్ ఈజ్ జూల్. జూల్ మీన్స్ శక్తి కొలమానము, అంటే శక్తిని కొలచుటకు. ద నెక్స్ట్ వర్డ్ ఈజ్ జజునం. జజునం అంటే మధ్యాంతరము, చిన్న పేగు యొక్క మధ్య లేక రెండవ భాగము, అంటే చిన్న ప్రేగుల యొక్క మధ్య భాగముగా చెప్పవచ్చు. ద నెక్స్ట్ వర్డ్ ఈజ్ జజునెక్టమీ, అంటే మధ్యాంతరములో అంతా కానీ లేక కొంత భాగము కానీ తీసివేయుట అని అర్థం. ద నెక్స్ట్ వర్డ్ ఈజ్ జీగర్. జీగర్ అంటే గోమారు లేదా మిన్నల్లి, తుళ్ళు పురుగు. ఇది చర్మాన్ని తొలచి దురద రేపుతుంది. ఇంకో విధంగా చెప్పాలంటే ముఖ్యంగా ఇవి అమెరికా సంయుక్త రాష్ట్రములలో ఉండేటువంటి చిన్న క్రిములుగా చెప్పవచ్చు. ఇవి మానవుని కాలి వ్రేళ్ళలోనికి చుచ్చుకుని పోయి గ్రుడ్లు పెడతాయి. అందుచేత తీవ్రమగు నొప్పి, మంట ఉండి ఆ భాగములో అంతా పుండు పుట్టడం అనేది జరుగుతుంది. దీన్ని మనము జీగర్ అని పిలుస్తాం. ద నెక్స్ట్ వర్డ్ జర్క్, అంటే కుదుపు లేదా కండరాల అదురు లేదా వరుగులు చేయు, అంటే చివుక్కున ఈడ్చడం, చివుక్కున లాక్కోవడం. ఇవి కండరములు, ధమనులు పనిచేయు సామర్థ్యమును నిర్ధారించు పరీక్షలో ఒక భాగము. ద నెక్స్ట్ వర్డ్ ఈజ్ జ్యూరిస్ప్రుడెన్స్. జ్యూరిస్ప్రుడెన్స్ అంటే న్యాయశాస్త్రం లేదా న్యాయశాస్త్రము లేదా దాని సిద్ధాంతముల అధ్యయనము లేదా ధర్మశాస్త్రముగా చెప్పవచ్చు. ద నెక్స్ట్ వర్డ్ ఈజ్ జాయింట్. జాయింట్ అంటే ఉమ్మడి లేదా కీలు లేదా కీలు ద్వారా కలుపు. ముఖ్యంగా కీలు సంధి శరీరమందలి ఎముకలు ఒకదానితో మరొకటి కలియు ప్రదేశము. ముఖ్యంగా ఇవి ఇమ్మోబల్ జాయింట్, మోబల్ జాయింట్గా పిలుస్తాం. అంటే కదలని కీలు, కదిలేడి కీలు. ఈ విధంగా జాయింట్ అంటే కీలుగా చెప్పవచ్చు. థ్యాంక్ యూ.